నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. T20 వరల్డ్ కప్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. మన వాళ్ళు విజయపంథాలో నడుస్తూ ఉన్నారు. మన దాయాది దేశాన్ని చిత్తుగా ఓడించారు. ఎక్కడైనా ఆడగలుగుతామనే సామర్థ్యం ఉంది, నిరూపించుకున్నారు. అయితే భారత్ గుడ్ న్యూస్, చెన్నైలో కొత్త పిచ్ బ్యాటర్లకు పండుగే. ఇంతవరకు అక్కడ ఎవరు ఆడలేదట, మొట్టమొదటిసారిగా వీళ్ళు ఆడడం. ఆ పిచ్ అనేది ఎవరైనా బ్యాటింగ్ చేసే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది అనేది ఒక వార్త. ఒకసారి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. సౌత్ ఆఫ్రికాతో ఓటమి, టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం. జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ విజయంతో మరింత పెరిగిన ఒత్తిడి. భారీ విజయాలు సాధిస్తేనే సెమీస్ రేసులో నిలిచే అవకాశం. చెన్నైలో కొత్త పిచ్ బ్యాటింగ్కు అనుకూలమంటూ నివేదికలు. దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడ్డ సమీకరణాలు. T20 ప్రపంచ కప్ టీమిండియా సెమీఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారీ తేడాతో ఓటమి పాలవడం టీమిండియా అవకాశాలను సంక్లిష్టం చేసింది. దీనికి తోడు జింబాబ్వేపై వెస్టిండీస్ 106 పరుగులు భారీ తేడాతో గెలవడంతో భారత్ జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారత్ తన తదుపరి రెండు మ్యాచ్లలో కేవలం గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ NRR మెరుగుపరుచుకునేందుకు భారీ తేడాతో విజయాలు సాధించడం తప్పనిసరి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ జట్టుకు ఒక సానుకూల వార్త ఊరటనిస్తోంది. రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ చెన్నైలో MA చిదంబరం స్టేడియంలోని కొత్త పిచ్పై నిర్వహించనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ పిచ్ను ప్రపంచ కప్కు కొన్ని రోజుల ముందే సిద్ధం చేశారని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి దేశవాళీ మ్యాచ్లు జరగలేదని తెలిసింది. దీంతో బంతి బ్యాట్పైకి సులభంగా వస్తుందని, ఇది బ్యాటర్లకు భారీగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. భారీ స్కోర్లు సాధించి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలనుకుంటున్న భారత్కు ఇది ఒక రకమైన శుభవార్త. ఇక్కడ భారత్ తన తదుపరి మ్యాచ్లో జింబాబ్వే వెస్టిండీస్లతో తలపడనుంది. ఈ రెండింటిలోనూ గెలిస్తే జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. మరోవైపు గ్రూప్ 1 దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్లన్నింటిలోనూ విజయం సాధిస్తే భారత్ నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఇక్కడ దక్షిణాఫ్రికా నేరుగా వాళ్ళు గ్రూప్ 1లోకి వెళ్ళిపోతే భారత్కు కొంచెం సులభతరం అయ్యే అవకాశం ఉంది సెమీస్కు పోవడానికి. అయితే దక్షిణాఫ్రికా కనుక వెస్టిండీస్ చేతిలో ఓడితే సమీకరణాలు ఉత్కంఠగా మారుతాయి. అప్పుడు భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ 3 జట్లు 4 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ దశలో అత్యుత్తమ నెట్ రన్ రేట్ ఉన్న 2 జట్లు సెమీస్కు వెళ్తాయి. చూద్దాం మరి మా ఈ పిచ్ ఏమైనా ఉపయోగపడుతుందా, మనోళ్లకు రన్స్ చేయడానికి యూజ్ అవుతుందా? నెట్ రన్ రేటు కూడా మరి పెరగాలి. అక్కడ పెరిగితేనే సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూద్దాం మరి. కొత్త పిచ్ అంటున్నారు, అక్కడ ఇంతవరకు ఏ ఆటలు ఆడలేదు. బ్యాటింగ్ చేసే వాళ్ళకు చాలా సులభము, మంచి రన్స్ బ్రహ్మాండంగా వెళ్తాయి, అన్ని 4లు 6ర్లే వెళ్తాయి. కాబట్టి మరి భారత్ టీం వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ తర్వాతనే మనకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటాయి. సెమీస్కి వెళ్ళడానికి కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లోనే భారత్ ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్కు పోవడానికి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనే భారత్ ఉంది. అన్నీ మెరుగుపరుచుకుంటేనే భారత్ వెళ్ళగలుగుతుంది. మిగతా దేశాల వాళ్ళు, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వీళ్ళందరూ కూడా ఒకవేళ సమంగా అయితే 4 పాయింట్లతో అందరూ సమంగా ఉంటారు. మళ్ళీ అక్కడ ఇంకా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి, అక్కడ రన్ రేట్ చూసుకుంటారు వాళ్ళు. రన్ రేట్ వీళ్ళు బాగా ఉండాలి, బాగా ఉంటేనే ఏమైనా సెమీస్కి వెళ్ళడానికి అవకాశం. మరి మున్ముందు ఈ ఆటల తర్వాత మనం చూద్దాం. కాకపోతే మన రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున ఒకటి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పరంపరగా ఆటను ఆటగానే చూడండి. దానిపై బెట్టింగ్లలోకి పెట్టకండి. ఈ రన్నుకి ఇంత, వికెట్కి ఇంత అని డబ్బులు పెట్టి వృధా చేసుకోకండి. మీ కుటుంబ అవసరాలకు మీరు డబ్బును యూజ్ చేసుకోండి, కానీ బెట్టింగ్లకు పెట్టకండి దయచేసి. డబ్బు అందరికీ ఊరికే రాదు, ఎంత కష్టపడితేనే డబ్బు వస్తుంది. దాన్ని మనం పొదుపుగా మంచి వాటికి ఉపయోగించుకోవాలని మరీ మా ప్రేక్షకులను అందరినీ, యువ ప్రేక్షకులను కూడా కోరుతూ ఆటను ఆటగానే చూద్దాం. ఏమంటారు? మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.